హాయ్ గైస్, వెల్కమ్ టు రాజ్నేహ వ్లాగ్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం ఆలూని పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్న ఆలు ముక్కలను అయితే దాంట్లోకి వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా బాయిల్ అవ్వద్దు అనమాట, కొంచెం గట్టిగానే ఉండాలి. తర్వాత వీటిని టిష్యూలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మరీ వెట్గా ఉండొద్దు, డ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడానికి మనం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. అంతలోపు ఈ ఆలూ పీసెస్ని అయితే కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఈ మిక్స్ చేసుకున్న ఆలూ పీసెస్ని కొన్ని మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని వన్ టైం ఫ్రై చేసుకోవద్దు, డబల్ టైం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా వస్తాయి, గోల్డెన్ కలర్లోకి వస్తాయి. చూస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై చేసుకున్న ఆలూలో మనం చాట్ మసాలా వేసుకోవాలి. నేను డబల్ టైం అయితే చాట్ మసాలా వేసాను, ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకున్నాను. వీటిని అన్నీ మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.